హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏమంటే హర్షి పాప పొద్దున్నే బొంగమూత అయితే పెట్టింది. ఎందుకంటే నేను మా ఆయన మా చెల్లెలు మొగుడు అనమాట. నలుగురు కూడా అరుణాచలం గిరి ప్రదక్షిణలకు అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా ఆ రోజు ఏమంటే 4 గంటలకే లేసి 3:30కేమో లేసి ఇంట్లో అయితే దీపారాధన అయితే చేసేసుకొని ఇంకా హర్షి పాప కూడా ఇంకా లంచ్కి రెడీ చేయాలి కదా. ఇంకా అత్తమ్మ ఉంటుంది కాబట్టి ఇంట్లోనే అత్తమ్మ స్కూల్కి అయితే పంపిస్తుంది. ఆ రోజు ఏమంటే గురువారం రోజు అనమాట. ఆ రోజు ఏమంటే హర్షి పప్పు కోసము బీరకాయ పప్పు, వైట్ రైస్, ఒడియాలు అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా చేసి క్యారీ అయితే కట్టుకొని వెళ్ళమని చెప్పాను. ఎందుకంటే మార్నింగ్ తినేసి కట్టుకొని అయితే వెళ్ళిపో అని చెప్పినాను అనమాట. ఫ్రిడ్జ్లో వచ్చేసి పులిహోర గొజ్జేమో ఉండిందనమాట. అది మార్నింగ్ తినేసి ఆఫ్టర్నూన్కి వచ్చేసి క్యారీ కట్టుకొని వెళ్ళిపోమన్నాను. ఇంకా ఎందుకంటే మళ్ళీ నేనుంటే మా ఆఫ్టర్నూన్ టైం లంచ్కి అయితే ఇంటికైతే వస్తుంది. ఇంకా నేను ఉండను కాబట్టి ఇంకా వచ్చిందో లేదో నాకు ఒక టెన్షన్ అనమాట ఇక్కడ ఉన్నా కూడా. అందుకని నేను లేకుండా ఉంటే మాత్రమే హర్షి పాపకి క్యారీ కట్టి పంపించేస్తాను. ఎందుకంటే వెనక సైడే అనమాట ఇల్లు. లేదు మా ఆయన ఉంటే మాత్రం కూడా ఆఫ్టర్నూన్ వచ్చి భోంచేసుకొని పోతుంది. ఇక్కడ వచ్చేసి ఏమంటే మేము కుప్పంలో బస్సు అయితే ఎక్కినామన్నమాట. తమిళనాడుకు అరుణాచలానికి అయితే బస్సు అయితే ఎక్కామన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి మేము బయలుదేరేసరికి ఎంత అయింది, ఎగ్జాక్ట్గా 6:36 ఏమో అయిందనమాట. మేము చూస్తున్నారు కదా, నేను మా ఆయన మా చెల్లెలు మొగుడు అనమాట. మేము నలుగురు అయితే అరుణాచలానికి ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణలకు అయితే వెళ్తున్నాం అనమాట. నేను వచ్చేసి మాఘస్నానము చేసి దగ్గర 5 years అయితే అవుతుందన్నమాట. ఫుల్ క్లియర్గా అయితే చేస్తున్నాను మాఘస్నానం అనేది. ఆ శివయ్య అంటే ఇంకా మనము ఇంకా చెప్పే అవసరమే లేదన్నమాట. అర్ధరాత్రిలో నిద్రలేసి శివాలయానికి వెళ్ళమన్నా కూడా హ్యాపీగా, ఎంత ఒళ్ళు అలుపున్నా కూడా నేను శివుడిని చాలా భక్తిగా నమ్ముతానమాట. ఎందుకో తెలియదు, శివుడు అనేది అంటే నేను ఇంతకు ముందరంతా చూసిందంతా ఏమిరా అంటే శివుడిని నమ్మిన వాళ్ళకి కష్టాలు అనేసట్టుగా అన్నారనమాట. అదేమో నిజమే, కానీ ముందు చాలా లాభాలు అయితే ఉన్నాయన్నమాట. అది రియల్గా నా లైఫ్లో నేను ఎన్నోసార్లు చూశాను. ఇక్కడ ఏమంటే అరుణాచలానికి అయితే బస్టాండ్ నుంచి అరుణాచలం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. నడుచుకొని కొద్ది దూరంగా నడుచుకొని వెళ్ళాలి. లేదంటే ఆటోలు కూడా వెళ్తాయి, కానీ 50 రూపీస్ అంట ఒక్కొక్కరికి. అంటే నలుగురికి కలిపేసి 200 అనమాట. 200 రూపీస్ లేక ఇంకా మనము ఎట్లా తిరిగి నడుచుకొని పోవాలి కదా గిరి ప్రదక్షిణాలకు అనేసి మేమైతే వాకబుల్ డిస్టర్బెన్స్లోనే వెళ్ళిపోతున్నాం. అక్కడ కనిపిస్తూ చూస్తున్నారు కదా గోపురము. ఇంకా అక్కడికైతే వెళ్ళామంటే కన్నా ఇంకా చుట్టుపక్కల అంతా మనం ఇట్లా నడుచుకొని వెళ్ళేటప్పుడే బస్ స్టాండ్ నుంచి అటు సైడ్ ఇటు సైడ్ వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట, రూమ్స్ కావాలా అనేసి. లేదు మనం రూమ్స్ అవసరం లేదంటే లాకర్స్ కూడా ఉంటాయండి, బ్యాగ్స్ పెట్టి స్నానాలు చేయడానికి. ఒక బ్యాగ్కి వచ్చేసి 30 రూపీస్ తీసుకుంటారు. స్నానానికి వచ్చేసి కూడా 30 రూపీస్ 20 రూపీస్ అట్లా తీసుకుంటారు అనమాట. ఇక్కడ ఏమంటే గుడి దగ్గర మేము ఒక రూమ్ అయితే తీసుకోలేదు, కానీ లగేజ్ కౌంటర్ లాగా తీసుకొని స్నానాలు అయితే చేసేసుకొని గిరి ప్రదక్షిణాలు స్టార్ట్ చేద్దామని వెళ్తున్నాము. అంత లోపల ఏమంటారు మాడు వీధుల్లో ఇట్లా దేవుళ్ళు అయితే ఊరేగింపు అయితే చేస్తున్నారనమాట. మీరు చూసేసండి ఎంత హ్యాపీ, మాకు ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చిందనమాట. మాకి శివుని పార్వతిని అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటారు మాడు వీధుల్లో అయితే ఊరేగింపు అయితే చేస్తున్నారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. పోంగానే స్టార్టింగ్లోనే ఇట్లా ఎదురు వచ్చేసరికి మాకు ఫుల్ హ్యాపీ అనిపించేసింది.
చూస్తారు కదా, శివుడు పార్వతి అయితే ఇలా ఊరేగింపు అయితే మాడి వీధుల్లో ఊరేగింపుకైతే వచ్చేస్తున్నారనమాట. ఇంకా దేవుడిని అయితే చక్కగా ముక్కేసుకొని ఇక్కడ ఏమంటే మేము బొట్లు అయితే పెట్టించుకుంటాం అనమాట. ఒకరికి 10 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇక్కడ బొట్లు అయితే పెట్టించుకొని ఇంకా గర్భగుడి ముందర మనం దీపం అయితే పెట్టి ఇంకా గిరి ప్రదక్షిణలు స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడైతే నలుగురు అయితే పెట్టించుకున్నాం అనమాట, నేను మా ఆయన. ఆ తర్వాత నా చెల్లి మొగుడు ఇద్దరు నలుగురు కూడా పెట్టించుకొని ఇక్కడ మరొక దేవుడు అయితే వస్తున్నాడు అనమాట. ఇంకా వాయిస్ అనేది వెళ్దాం అనుకున్నాను కానీ కాకపోతే మళ్ళీ అసలు చాలా సౌండ్ వస్తుంది అనమాట. ఆ ముందర నాకు కూడా చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది అనేసి మనం మాత్రమే వాయిస్ ఓవర్ వెళ్తామనేసి వాయిస్ ఓవర్ తీస్తున్నాం. దేవుని అయితే బుక్ చేసుకోండి మీరు కూడా. ముందర అయితే సీన్లు కొడుతున్నారు పార్వతి వీళ్ళంతా కూడా, దేవుళ్ళంతా కూడా మాడి వీధులు అయితే వెళ్తూ ఉన్నారనమాట. ఇంకా అంతే అనమాట. సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి ఇట్లా అందరూ కూడా ఇట్లా మాడి వీధుల్లో తిరుగుతూ ఉన్నారు. మేము ఆ రోజు వెళ్ళిన రోజు వచ్చేసి గురువారం అనమాట. ఇంకా ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి మేము వీడియో తీసుకున్నాం అనమాట. ఫ్రంట్ కెమెరా నుంచి ఫుల్ తోసేస్తున్నారన్నమాట జనాలు. ఇది వచ్చేసి గర్భగుడి ఎదురుగా అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే ఒక దీపము, దీపంలోకి ఒత్తి వేసి అది వచ్చేసి ఒక 30 రూపీస్ అనుకుంటా. ఇంకా టెంకాయ కవర్ వచ్చేసి ఒక 50 రూపీస్, మొత్తం కలిపి 80 రూపీస్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఆయన వచ్చేసి ఇక్కడ టెంకాయ అయితే కొట్టి దీపం అయితే వెలిగించేసినాము. ఇంకా మా ఆయన మా చెల్లెళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ వాళ్ళు అయితే పెడుతూ ఉన్నారు. ఇక్కడ వచ్చి ఫస్ట్ మా ఆయనతోనే దీపం అయితే వెలిగించి టెంకాయ అయితే ఒక కోరిక కోరుకొని టెంకాయ అయితే కొట్టమన్నాను అనమాట. ఇక్కడ మా ఆయన ముక్కుతూ ఉన్నాడు. ఇంకా మా చెల్లెళ్ళు కూడా బాగా బలంగా ముక్కుతాను అనమాట. మళ్ళీ అది ఏ ముక్కుందో తెలియదు. ఒక 5 నిమిషాలు కళ్ళు అయితే మూసుకొని ఉండిందనమాట. ఇక్కడ వచ్చేసి నేనైతే దీపం అయితే అంటే అంటే గర్భ గుడికి అయితే చూపించి ఇలా ముక్కేసుకొని ఇంకా మేము కూడా అందరు కూడా నేను నలుగురు కొన్ని ఫొటోస్ తీసుకొని స్టార్ట్ అయితే అయ్యామన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏమంటే గిరి ప్రదక్షిణాల దారి అనమాట. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా గుడి దగ్గర ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది చెప్తారనమాట. ఎప్పుడన్నా కానీ ఎడమ వైపు నుంచినే మనం స్టార్ట్ చేయాలి. కుడి వైపు నుంచి ఏమంటే దేవతలు గిరి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారంట. అందుకని మనం ఎప్పుడు కూడా ఎడం వైపు నుంచి చేసి కుడివైపు నుంచి రావాలన్నమాట. ఇది పెద్ద వ్రతం అనమాట. చాలా కలర్ఫుల్గా ఉంది. ఏమైనా ఉత్సవాలు చేసినప్పుడు శివుడిని ఏమైనా ఊరేగింపిస్తారేమో. ఇక్కడ వచ్చేసి ఏమంటే ఇక్కడ వెళ్తూ ఉన్నప్పుడు మనకు దారిలోనూ ఒక 8-9 శివాలయాలు అయితే వస్తాయి అనమాట. ఇది ఫస్ట్ శివాలయం అనమాట. ఇక్కడ వచ్చి ఒక కర్పూరం ప్యాకెట్ తీసుకొని దీపం అయితే పెట్టేసినాము. ఇక్కడ వచ్చేసి ఫుడ్ అయితే తింటున్నాం అనమాట. మేము 4 నలుగురు కూడా. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. గిరి ప్రదక్షిణలు మొదలు చేసినాము. ఓం నమ శివాయ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణ. ఇది వచ్చేసి సెకండ్ టెంపుల్ అనమాట. మనం వచ్చే దారిలోనే రైట్ సైడ్ లోపలికి ఉంటుంది అనమాట ఈ టెంపుల్ వచ్చేసి. ఇక్కడ కూడా దేవుణ్ణి అయితే మొక్కేసుకున్నాము. ఏమంటే గుడి క్లోజ్లో ఉందన్నమాట. కాబట్టి మనము అక్కడ ఏమంటే మనకు ప్రతి ఒక్క దేవుడు కనిపించేలాగే మనకు గేట్ అనేది వేసి ఉంటాడు. ఇంకా అక్కడ దీపం అయితే చూసుకొని నడుచుకొని అయితే వెళ్తూ ఉన్నాము. మా చెల్లెలు అయితే చిన్న క్లిప్ అయితే తీసింది. ఇక్కడ వచ్చేసి కాళికాదేవి అనుకుంటానండి, సారీ ఏమైనా తప్పుగా మాట్లాడింటే నన్ను ఇగ్నోర్ చేయండి. ఇక్కడ ఏమంటే నిమ్మకాయలతో దిష్టి అయితే తీసి ఇక్కడ శూలాలు ఉన్నాయన్నమాట. శూలానికి అయితే పొడుస్తాడు. మీరు చెప్తే నమ్ముతారో నమ్మరు. ఒక్క నిమ్మకాయ వచ్చేసి 10 రూపాయలు అనమాట. ఇంకా 4 నిమ్మకాయలు తీసుకొని ఇట్లా అంటే ఒక రైట్ సైడ్ వచ్చేసి 3 టైమ్స్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి 3 టైమ్స్ చుట్టుకొని మనము శూలానికి అయితే గుచ్చాలి. అక్కడ ఏమంటే
వీళ్ళు వీళ్ళు ఏమంటారు, అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు హిజడాస్ అయితే కూడా ఉంటారనమాట. వాళ్ళతో అయినా కూడా మనం చక్కగా తీపిచ్చుకోవచ్చు. అక్కడ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు చూసారా, వాళ్ళే అనమాట. ఇంకా మేమే నలుగురే ఇలా చుట్టేసుకొని ఆ స్థూలానికి అయితే చెక్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా ఇది వచ్చేసి 3వ టెంపుల్ అని చెప్పచ్చు. అంటే శివుని టెంపుల్ కాదు, కాళికాదేవి టెంపుల్ అనుకుంటా. ఇక్కడ ఎక్కువ కారులు చూసారా, ఎన్ని నిమ్మకాయలు. ఆమె అయితే బుట్టల్లో పోస్తూనే ఉందన్నమాట నిమ్మకాయలు ఎత్తి. ఇది వచ్చేసి 6 కాళ్ళు ఆవు అనమాట, గోమాత. ఇక్కడ కూడా చక్కగా అయితే ముక్కేసుకున్నాను. ఇంకా ఇట్లా ముక్కేసుకుని వెళ్తూ ఉన్న దారిలో మనకు ఇక్కడ జింకలు అయితే కనిపిస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, జింకలు ఏమంటే ఇక్కడ అందరూ కూడా అంటే నడుచుకొని వెళ్ళే వాళ్ళందరూ కూడా కుకుంబర్ దోసకాయ అంటారు కదా, ఆ దోసకాయ అయితే పెడుతున్నారనమాట. ఆ దోసకాయ కోసము ఎన్ని జింకలు బయటకు అయితే వచ్చినాయో నిజంగా చూస్తున్నారు కదా, ఎంత ముద్దుగా ఉన్నాయో. నాకు నిజంగా దూరం ఇంకా చూసేసరికి మేకలు అనుకున్నాను అనమాట. మళ్ళీ మచ్చలు చూసి జింకలు ఇవి అనుకున్నాను మళ్ళీ దగ్గరికి వచ్చేసరికి. ఇంకా ఇక్కడ ఏమంటే ఇది వచ్చేసి 3వ శివాలయం అనమాట. నాకు పేర్లు పెద్దగా ఐడియా లేదండి. ఇక్కడ వచ్చేసి 3వ శివాలయము. ఇక్కడ నడుచుకొని వస్తూ ఉన్నప్పుడు అప్పటికి 7 కిలోమీటర్లు అయితే వచ్చినాము. ఆ 7 కిలోమీటర్లు ఏమంటే కాలు ఎక్కువ నొప్పి వస్తుంటే ఇక్కడ మసాజ్ మిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మసాజ్ మిషన్ ఒకరికి వచ్చేసి 30 రూపీస్ ఏమో తీసుకున్నారు. ఇంకొంచెం ముందర వెళ్ళేసరికి 20 రూపీసే అనమాట. మేము ఫస్ట్ టైం చూసినాం కాబట్టి, అంటే మేము వెళ్ళే దారిలో ఫస్ట్ ఇవి ఉన్నాయి కాబట్టి కొంచెం ఒక 10 నిమిషాలు అలా తీసుకొని ఇంకా ఇక్కడ నిలబడుకున్నాము. ఇది వచ్చేసి 4వ టెంపుల్ అని చెప్పచ్చు, శివుని 4వ టెంపుల్. ఇంకా ఇక్కడ ఏమంటే కూర్చొని ఉన్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఏమంటే మనకు అదేమంటారు, నేను వచ్చే దారిలో చాలా వరకు వీడియోస్ అయితే తీయలేదన్నమాట. ఎందుకంటే ఫోన్ పట్టుకోవడానికి కూడా నాకు ఓపిక లేదనమాట. దగ్గర 14 కిలోమీటర్లు నేను నడిచినానంటే అది నా వరకు చాలా గ్రేట్ఫుల్ అనమాట. అంటే మదనపల్లి నుంచి పుంగనూరు అంత దూరం అనమాట. ఇక్కడ వచ్చేసి టెంపుల్లో కూడా వచ్చేసినాము. టెంపుల్లో కూడా మాకు వెంటనే ఏమంటారు ఇది ఏమంటారు, నడుచుకొని వెళ్ళి వెంటనే దర్శనం. అంటే నాకు ఫుల్ టైర్డ్ అనిపించేసింది అనమాట. ఇక్కడ ఏమంటే దర్శనం కూడా అయిపోయి బయటకు వచ్చేసినాము. మధ్యలో చాలా వరకు గుడులు కూడా మేము వీడియోస్ అనేది తీయలేదన్నమాట. అసలు నడచలేకపోయినాము. దానికి తోడు ఏమంటే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా, ఒక్క పద్ధతితో వెళ్దాం అనుకున్నాను. నాకు దానికి తోడు లో బీపీ ఉందండి. మా ఆయన మా చెల్లెలు అయితే భయపడి చేసినారు. ఇంకా అక్కడెక్కడైనా పన్నామంటే హాస్పిటల్ లేవు మనకు, మళ్ళీ కళ్ళు తిరుగుతానంటే మళ్ళీ ఇబ్బంది, అంటే ఫుడ్ సరిగ్గా దొరకదన్న ఉద్దేశంతో నన్ను భయపడి చేసినారు. అక్కడ కట్ చేస్తే ఏమంటే దారికి టెంకాయ నీళ్లు, దారికి హోటల్స్ 2-3 అయినా కూడా హోటల్స్, కాఫీలు, టిఫిన్లు అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా చూద్దాం నెక్స్ట్ టైం కావాలంటే ఒకవేళ అట్లా ఒక పద్ధతితో కావాలంటే వెళ్ళాలని అయితే అనుకున్నాను అనమాట. ఇదే అనమాట మా అరుణాచల గిరి ప్రదక్షిణాలు అయితే చాలా హ్యాపీగా చేసుకున్నాము. మీరు నాకు దగ్గర 4-5 రోజుల వరకు కూడా కాళ్ళపైన భయంకరంగా ఉన్నాయి అనమాట. భయంకరం అంటే స్టెప్స్ కూడా కుంటుతా ఎక్కినానమాట. అంత నొప్పులు అయితే ఉన్నాయి నాకైతే. ఏదైతే ఏముంది చూసారు కదా, నా శివయ్యనైతే కళ్ళారగా మనస్ఫూర్తిగా చూస్తున్నాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అన్నట్టు మీరు కూడా ఎవరైనా గిరి ప్రదర్శనకు వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. శివుణ్ణి మొక్కిన వాళ్ళకి ఎప్పుడు కూడా మోసం అనేది లేదనమాట. ముఖ్యంగా నా లైఫ్లో చాలా మిరాకిల్ జరిగినాయని చెప్పచ్చు శివయ్య వల్ల. అంతే అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా ఇదే అనమాట. ఈ ఫోటో ఎక్కడ దొరికిందంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు ఇది స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకున్నాను అనమాట. శివుంది చాలా అందంగా కనిపిస్తున్నాడని, అందుకే ఈ ఫోటో అయితే ఉందన్నమాట. ఫోన్స్ లోపల కూడా అలా ఉన్నాయి కానీ నేను ధైర్యం చేయలేదండి, వీడియోలు నేను తీసుకోలేదు. ఆ బయట కోనేరు వరకే తీసుకున్నాను అంతేనండి. మీకు నా వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్.